మా సార్ తప్పు చేయలేదు. మా సార్ తప్పు చేయకుండా మా సార్లు అనవసరంగా సరెండర్ చేసిండ్రు. ఆ సరెండర్ చేసిన వ్యక్తులు సాంబశివరావు, ప్రిన్సిపాల్, కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు, మాజీ కలెక్టరు ప్రియాంక ఆలా, వీళ్ళ కుమ్మక్కు, వీళ్ళ తప్పుడు అభియోగాలు పెట్టి మా భర్తను సరెండర్ చేసిండ్రు. మా భర్తగా అక్కడ నేనేం తప్పు చేయలేదని డిఎంఈకి లెటర్ ఇచ్చిండు. నన్ను ఎంక్వైరీ చేయండి అని డిఎంఈకి లెటర్ ఇచ్చిండు. సెక్రటరియట్ కి ఇచ్చిండు. నన్ను పర్సనల్ గా ఎంక్వైరీ కంప్లీట్ ఎంక్వైరీ చేయండి అని. నా తప్పు ఉంటే దేనికైనా శిక్ష అనుభవిస్తానని. తప్పు చేయలేదు నేను. వీళ్ళందరూ కుమ్మక్కై నన్ను ఇట్లా సరెండర్ చేసిండ్రని మానసికంగా ఒక ఎస్సీ దళితుడు, ఒక దళితుడిని కావాలని కొందరు కుమ్మక్కు వల్ల నా భర్తను టార్చర్ పెట్టిండు. 3-4 ఏళ్ళు టార్చర్ అనుభవించి లాస్ట్ కు నా భర్తకు దూరం అయ్యాడు. నా భర్త ఎనగాకుండా అయ్యాడు. నా భర్త దూరం అయిపోయాడు. మీరు న్యాయం చేయండి. నా భర్తను ఏ తప్పు చేయలేదు కాబట్టి నా భర్త వాళ్ళు పెట్టిన అభియోగాలు ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి. ఇంకో వాళ్ళకు కాకుండా ఇంకో దళితులకు ఇట్లాంటి అన్యాయాలు జరగకుండా న్యాయం చేయండి. న్యాయం చేసి నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటాను. నా భర్త ఏ తప్పు చేయలేదు. 2 సంవత్సరాలు కష్టపడ్డాడు. చిన్న హాస్పిటల్ నుండి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వరకు డెవలప్ చేసిండు. 3 కలెక్టరు ప్రియాంక అలా ఒక 3 నెలలకే ఆమె ఈయన డెవలప్ ఏం చూసిందని సరెండర్ చేసింది. ఈయన మీద అభియోగాలు మోపి ఏం తప్పులు చేసిండని సరెండర్ చేసిందో మాకు కావాలి. మీరు న్యాయం చేస్తారని మీకు దండం పెట్టి చెప్తున్నా. నా భర్త సావుకు వాళ్ళే కారకులు. సాంబశివరావు ఎమ్మెల్యే, మాజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు, మాజీ కలెక్టర్ ప్రియాంక ఆలా, సహారా ఏజెన్సీ వాళ్ళు చేసే తప్పులు బయట చేయకూడదు. గవర్నమెంట్ మనకు ఒక బాధ్యత చెప్పింది కాబట్టి మనం అట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని వాళ్ళని మందలించినందుకు ఇట్లాంటి శిక్ష చేసిండ్రు. అనవసరంగా చిన్న చెయ్యని అభియోగాలు మోపి ఆయనను సరెండర్ చేసిండ్రు. మాకు న్యాయం చేయాలి. మేము ఒక దళితులము మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేసి తీరాలి. మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. మాకు న్యాయం చేయండి. అయ్యా.